క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, రెండు దేవుని వాక్యం. ఈ రెండు మన జీవితాల్లో సమవుజ్జీలుగా ఉండాలి. వాక్యం చదువుతూ ప్రార్థన చేయకపోతే, ఒకవేళ ప్రార్థన చేస్తూ వాక్యం చదవకపోతే, వాక్యం చదువుతూ ప్రార్థన చేయకపోతే, ఏ ఒక్కటి లోపించినా మన జీవితాల్లో మరి ఆధ్యాత్మిక భక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేం. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుని వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ వాక్యం జీవవాక్యం. ఈ వాక్యము మనల్ని జీవింపచేసేది. రెండవది, నీవు దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన అనుభవము ఉండాలి. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటిగా మన జీవితాల్లో ఉండాలి. అయితే ప్రార్థన యొక్క విశిష్టత చాలా గొప్పగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో 2వ భాగములో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని ఈ మాట మనకు కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో క్రైస్తవ సద్భక్తితో నీవు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ప్రార్థన అనుభవం. నీవెప్పుడైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే మోకాటి అనుభవం నీవు కలిగి ఉంటావో, అప్పుడే నీ జీవితంలో బలమైన ఆశీర్వాదాలు చూస్తావు. నీకెన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా, నీవెప్పుడైతే ప్రభు సముఖంలోకి వెళ్ళి నీవు మోకరిస్తావో, ఆ మహోన్నతుడైన దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీ సమస్యలకు పరిష్కార మార్గం ప్రార్థన. ప్రతి సమస్యకు పరిష్కారం, జవాబు ప్రార్థన ఉంటున్నది. అందుకనే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఈ మాట మన జీవితాల్లో ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుని బిడ్డ, యథార్థవంతుల ప్రార్థన అని ఉంది. అంటే మన జీవితాల్లో యథార్థత లేకుండా, హృదయములో యథార్థత లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుణ్ణి ఆనందింపచేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో యథార్థత నీవు కలిగి ఉన్నావా? నీవు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా ఒకటే రీతిగా ఉండాలా. యథార్థతను కలిగి ఉండాలా. ఎప్పుడైతే యథార్థత నీవు కలిగి ఉంటావో, మహోన్నతుడైన దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అబ్రహామును గురించి మాట్లాడుతూ దేవుడే నీవు, అబ్రామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండుము అంటాడు. యథార్థంగా నడవమంటాడు అబ్రహామును దేవుడు మాట్లాడుతూ. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ జీవితంలో యథార్థత కలిగి ఉంటావో, అప్పుడే నీ ప్రార్థన దేవునికి ఆనందకరమైంటున్నది. అప్పుడే నీ ప్రార్థన దేవునికి అంగీకృతమైంటున్నది. దేవుడు వెంటనే నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీ హృదయంలో యథార్థత లేకుండా, నీకు జీవితంలో సత్యము లేకుండా నీవెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సంతోషపరచదని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. యథార్థతో ప్రార్థన చేస్తావా? తలలోంచి ప్రార్థన చేసుకున్నా. కృపగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, అవును తండ్రి, యథార్థవంతుల ప్రార్థన అయ్యా మీకు ఆనందకరమని నీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అవును తండ్రి, మా జీవితాల్లో యథార్థత ఉన్నప్పుడు మా ప్రార్థనను ధూపం వల్ల మీరు అంగీకరిస్తారు. అయ్యా, అట్టి యథార్థత మా జీవితాలకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.